బెడ్రూమ్ వాస్తు చిట్కాలు. కంప్లీట్ బెడ్రూమ్ వాస్తు గైడ్ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి మరియు ఇంట్లో ప్రశాంతత నెలకొనడానికి పడకగదిలో పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవే. 1. ఫోటోలు అండ్ చిత్రాల అమరిక. ప్రేమకు ప్రతీకలు. పడకగదిలో యుద్ధం, హింస, ఏడుపు లేదా ఒంటరితనాన్ని సూచించే చిత్రాలు ఉండకూడదు. వీటికి బదులు రాధాకృష్ణుల జంట పటం లేదా హంసల జంట ఫోటోలు ఉంచడం శుభప్రదం. పూర్వీకుల ఫోటోలు. బెడ్రూమ్లో మరణించిన వారి ఫోటోలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతారు. వాటిని హాల్లో లేదా పూజా గదిలో ఉంచడం ఉత్తమం. 2. అద్దం మిర్రర్ జాగ్రత్తలు. మంచానికి ఎదురుగా వద్దు. నిద్రపోయేటప్పుడు మీ ప్రతిబింబం అద్దంలో కనిపించకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు మరియు దంపతుల మధ్య కలహాలకు దారితీస్తుందని నమ్ముతారు. ఒకవేళ అద్దం అక్కడ ఉంటే రాత్రిపూట దానిపై ఒక క్లాత్ కప్పడం మంచిది. 3. రంగుల ఎంపిక. లేత రంగులే ముఖ్యం. గోడలకు ముదురు రంగులు, ముఖ్యంగా నలుపు, ముదురు ఎరుపు కాకుండా లేత గులాబీ, ఆకాశ నీలం, తెలుపు లేదా క్రీమ్ రంగులను ఎంచుకోండి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. కర్టెన్లు. కిటికీలకు కూడా నల్లటి కర్టెన్లు వాడకండి. వెలుతురు వచ్చేలా లేత రంగులు వాడటం వల్ల సానుకూలత పెరుగుతుంది. 4. మంచం మరియు దిస్ బెడ్ డైరెక్షన్. తూర్పు లేదా దక్షిణం. నిద్రపోయేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణ దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇది మంచి నిద్రను, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. బీమ్ కింద వద్దు. పైకప్పుపై ఉండే బీమ్ కింద మంచం వేయకూడదు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 5. ఎలక్ట్రానిక్ వస్తువులు కనిష్టంగా ఉండాలి. బెడ్రూమ్లో టీవీ, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వీలైనంత తక్కువగా ఉండాలి. ఇవి నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. 6. మొక్కలు అండ్ అలంకరణ. ముళ్ళ మొక్కలు నివారించండి. గులాబీ తప్ప ఇతర ముళ్ళ మొక్కలు, కాక్టస్ వంటివి పడకగదిలో ఉండకూడదు. తాజా పూలు. గదిలో సానుకూలత కోసం తాజా పూలను కుండీలో ఉంచవచ్చు, అయితే అవి వాడిపోగానే తీసేయాలి. 7. శుభ్రత. మంచం కింద చెత్త, మంచం కింద పాత సామాన్లు, తుప్పు పట్టిన వస్తువులు లేదా విరిగిన సామాన్లు అస్సలు ఉంచకూడదు. ఇది అశాంతికి ప్రధాన కారణం అవుతుంది.